ప్లీజ్ సిట్ డౌన్. కేసు ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈరోజు మన ముందున్నటువంటి కేసు చాలా కీలకమైనది. ప్రపంచంలో ఏ న్యాయ వ్యవస్థలో నమోదు కానటువంటి ఒక కేసు. అలాంటి కేసు మన న్యాయస్థానానికి రావడం, ఆ కేసును నేను వాదించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇకపోతే యువర్ ఆనర్, క్రైస్తవుల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మన జీవితకాలం సరిపోదు. కాబట్టి న్యాయస్థానం యొక్క సమయాన్ని వ్యర్థపరచకుండా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రొసీడ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఓకే, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మరియా గర్భవతి అయినప్పుడు ఆమెకు వివాహం అయిందా? అయింది. ఓకే, తను గర్భవతి అయినట్టుగా తన భర్తకి ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? ఎందుకని అంటే తనతో పాటు తన బంధువురాలు కూడా గర్భవతిగా ఉందని తెలుసుకొని తను చూడడానికి వెళ్ళింది. అక్కడ ఎంతకాలం ఉంది? దాదాపు 3 నెలల వరకు అక్కడే ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరియా ఒక భర్తకు నేను భార్యను అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి గర్భాన్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిందా? ఓకే, కానీ ఆ విషయాన్ని భర్తకు చెప్పలేదు. చెప్పకపోగా హుటాహుటిన తన బంధువురాలు కూడా గర్భవతిగా ఉంది అని చెప్పి భర్తకి ఏ మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. సరే, వెళ్ళిపోయిన ఆమె వెంటనే రావాలా? లేదు. అక్కడ 1 కాదు, 2 కాదు, వారం కాదు, నెల కాదు, 3 నెలలు అక్కడే ఉంది ఎవరన్నా. ఒక పురుషునికి వివాహం చేయబడిన స్త్రీ, తన భర్తతో కలవనటువంటి స్త్రీ 3 నెలల పాటు భర్తకు దూరంగా ఒంటరిగా వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మరియా క్యారెక్టర్ని మనం ఎక్కడ కూడా మంచిదిగా మనకు కనపడదు. యువర్ ఆనర్, దోషులకు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి నవ్వుతున్నారు. యువర్ ఆనర్, ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ వారు పరిశుద్ధాత్మ మీద, యేసుక్రీస్తు మరియ మీద, బైబిల్ దేవుని మీద ఎన్నో అభియోగాలు మోపుతూ వచ్చాడు. అయితే ఆ ప్రయాసం అంతా వ్యర్థమే. ఎందుకంటే ఆయన చెప్తూ వచ్చాడు, మీ బైబిల్ దేవుడే మిమ్మల్ని కాపాడాలని. మమ్మల్ని ఎప్పుడైనా మా బైబిల్ దేవుడే కాపాడతాడు. ఈరోజు ప్రాసిక్యూషన్ వారు మరియ మీద ఏదైతే అభియోగం మోపుతూ వచ్చారో దాని విషయంలో యేసుక్రీస్తు ప్రభు మీదకి ఏ విధంగా పరిశుద్ధాత్మ పవర్ రూపంలో వచ్చాడో అలానే మరియ గర్భం ధరించినప్పుడు అక్కడ కూడా ఏదో రూపంలో వచ్చుండాలి. కాబట్టి ఇక్కడ పవర్ రూపంలో వచ్చినారు అని చెప్తున్నారు. అయితే అక్కడ కూడా ఏ రూపంలో వచ్చారో ప్రాసిక్యూషన్ వారు ఖచ్చితంగా చెప్పాలి. మాకు కాకపోయినా న్యాయస్థానానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ప్రాసిక్యూషన్ వారు. కాబట్టి మమ్మల్ని కాపాడడానికి బైబిల్ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు న్యాయస్థానం నుండి, చట్టం నుండి ప్రాసిక్యూషన్ వారిని ఎవరు కాపాడతారో ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఉండొచ్చు కావచ్చు అనేది కాదు. ఇక్కడ పౌర రూపంలో ఉన్నట్టుగా అక్కడ కూడా ఏదో వ్యక్తి ఉన్నట్టుగా చూపించాలి. అవన్నీ కావు. న్యాయస్థానానికి సాక్ష్యాధారాలు కావాలి, డాక్యుమెంటల్ ప్రూఫ్. కాబట్టి ఆ డాక్యుమెంటల్ ప్రూఫ్ మాకు అవసరం లేదు, న్యాయస్థానానికి చూపించాల్సిందిగా మనవి చేసుకోండి. యువర్ ఆనర్, ఈ లోకంలో మనిషికి తెలిసింది ఒకటే, కేవలం స్త్రీ పురుషులు కలిస్తేనే మనుషులు జన్మిస్తారు, లేకపోతే జన్మించారు మనిషి వాదం. అలానే యేసుక్రీస్తు ప్రభు కూడా జన్మించాడని అనుకుంటున్నారు. యువర్ ఆనర్, ఆదిలోనే దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. యువర్ ఆనర్, నేలమంటితో. అంతెందుకు, తనకు భార్య కావాలని తన ప్రక్కటెంక నుండే స్త్రీనిగా నిర్మించి తనకు అప్పగించాడు. అలాంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కన్యక గర్భమందు జన్మింపజేయలేడా? ఒకసారి ఆలోచించండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ.